హలో అండి. ఈరోజు నేను వంకాయలు ఫ్రెష్‌వా కాదా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చూసి అని చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ తెలిసేమో అందరికీ. బట్ ఎవరికైనా తెలియని వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కదా! కొత్తగా వెజిటబుల్స్ కొనడం నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. అందుకే ఈ వీడియో చేయాలి అనుకున్నాను. మొన్న నేను వెజిటబుల్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వంకాయలు తీసుకుంటుంటే నా పక్కన ఒక ఆవిడ అన్నీ ఫ్రెష్‌గానే ఉన్నాయి కదా! ఎందుకని మళ్ళీ అందులో నుండి ఏరుతున్నారు అని అడిగింది. అడిగితే తనకి చెప్పిన విషయమే మీకు కూడా చెప్పాలి అనిపించింది. ఒక్కరికైనా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కదా అని. ఏంటి అంటే వంకాయలకు చూడండి, ఈ తొడిమ దగ్గర నుండి లావుగా ఉండాలి. అలా ఉంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. నేను ఇంకొకటి తెచ్చాను చూడండి వంకాయ. ఇది కూడా కింద కాస్త లావుగానే ఉందనుకోండి. బట్ పైన చూడండి సన్నగా ఉంది కదా! కింద నుండి కూడా అలాగే సన్నగా ఉంటాయి వంకాయలు కొన్ని. అలాంటివి ఫ్రెష్‌వి కాదనమాట. అంటే 2-3 డేస్ బిఫోర్ తెంపినవి, అలాంటివి కాస్త ముదిరిపోయినవి అయ్యుంటాయి అవి. అందుకని వీటిని చూస్తేనే మనకు ఆ కలర్‌లోనే తెలుస్తుంది. అండ్ ప్రెస్ చేసి చూస్తే కూడా మనకి ఆ సీడ్స్ చేతికి తగులుతాయి ముదిరిపోయిన వంకాయలవి. అవి మనం ఫీల్ అవ్వగలుగుతాం. అలా కాకుండా చూడండి ఇలా కాస్త తొడిమే లావుగా ఉన్నవి నేను అన్నీ అలాంటివే చూసి తెచ్చుకుంటాను. అలాంటివి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మనం ప్రెస్ చేస్తే కూడా చాలా సాఫ్ట్‌గా మనకు తెలుస్తుంది అవి. అలాంటివైతే కర్రీకి చాలా బాగుంటాయి. మసాలా వంకాయ చేసినా, నార్మల్ వంకాయ ఫ్రై చేసినా, ఏ కర్రీ చేసినా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా మనం ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చుకొని వండుకున్నప్పుడు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. అందుకని ఇలాంటివి చూస్ చేసి తెచ్చుకుంటాను నేను. మీరు కూడా ఇలాంటివి ఇంతకుముందు వరకు తెలియకపోయి ఉంటుంటే ఈసారి నుండి కొనేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. నేను మీకు ఇవి కట్ చేసి చూపిస్తాను ఆ డిఫరెన్స్ ఏంటి అనేది. ఆ వంకాయకి ఈ వంకాయకి నేను మసాలా వంకాయ కోసమని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పైన కొంచెం తొడిమ కూడా కట్ చేసి పెట్టాను. అండ్ చూడండి ఇది నార్మల్ వంకాయ, నేను చెప్పినట్టుగా కాస్త లావుగా తొడిమున్న వంకాయ. లోపల సీడ్స్ చూడండి అవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అంటే లేతగా ఉందన్నమాట వంకాయ అనేది, ఇంకా ముదిరిపోలేదు. మనకు ఆ తొడిమ అనేది అట్లా లావుగా ఉన్నది చూసి తీసుకుంటేనే మనకి లోపల ఇలా ఉంటుంది. అలా కాకుండా నేను ఇందాక చెప్పినట్టు కాస్త లావు వంకాయ, సన్నగా తొడిమ ఉన్న వంకాయ లోపల సీడ్స్ చూడండి ఆ లోపలవి క్లియర్గా తెలుస్తున్నాయి మనకి. ఆ కాస్త లావుగా పెద్దగా ఆ సీడ్స్ తెలుస్తున్నాయి, అంటే ఇది ముదిరిపోయిన వంకాయ అన్నమాట. అందుకని ఇక నుండి మీరు ఇది టిప్ ఫాలో అవ్వండి. అండ్ నేను కర్రీ చేసిన తర్వాత కూడా పిక్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, కర్రీ కూడా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.